ఇంటికి కావాలంటే గవ్వే ఓ ముద్ద పెట్టినామంటే మస్తు విశ్వాసం చూపిస్తాయి. బయటికెళ్ళి ఎవరన్నా వచ్చినారంటే ఎమ్మటే గెద్ముతాయి. కొత్తోళ్ళని అడుగు పెట్టనీయవు. ఇంటోళ్ళ మీద మస్తు పాయరం చూపిస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందుల్లా. మున్పటి లెక్క కాదు, మున్పటి కథ కాదు. కుక్కలంటేనే అదురుకునే పరిస్థితి. ఎందుకు ఇట్లయితుందో గాని ఎప్పుడు ఎట్లుండే తెలియకుంటుంది. మరి గల్లీలా కుక్కలు లేని ఢిల్లీని చూడబోతున్నాం. ఒక్క గ్రామ సింహం అగవడొద్దు, పట్టుకోబోయి షెల్టర్ హోమ్ లో పెట్టి యాళ్ళకింత తిండి పెట్టురని ఆర్డర్ వేసింది మరి దేశం పెద్ద కోర్టు. అది కూడా 2 నెలల్లోనే. రోడ్ల మీద కుక్కలు కనబడని రాజధాని అవుతుంది అన్నట్టు. మేం పెంచుకుంటామని ఎవరన్నా అడిగినా ఇయ్యొద్దు, జంతు ప్రేమికులమని అడ్డం పడితే ఆగొద్దని ఆర్డర్ వచ్చింది. కుక్కలు పిక్కలు పట్టి రేబీస్ బీమార్ తోటి పబ్లిక్ పానాలు పోతున్నాయని గిట్లా డిసైడ్ చేసిండ్రు. ఢిల్లీలా 6-7 నెలలనే 35,000 మందిని గరిచినాయంటే చూడుర్రిగా. తిండి లేక నీళ్లు దొరకక పిసపిసై మనుషులాగు పడితే మీదికి దుంకుతున్నాయట. కానీ ఢిల్లీలోనే కాదు, గీ రూలు దేశమంతా పెట్టాల్సిందేనబ్బా. మన హైదరాబాదులనే తీసుకోరాదుర్రి. గల్లీలా మందలు ఎట్లా దొరుకుతాయో రోడ్ల మీదనే అడ్డా పెట్టి మందిని పరిశాన్ చేయబట్టే. చాలా మంది దావకండ్ల పడ్డాక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 4 వద్దులు పట్టుకపోడు. అటెన్క మళ్ళెప్పటికతే ఢిల్లీలో వేసినట్టే మన కాడ కూడా గసంటి ఉపాయం చెయ్యుర్రి సార్లు జరా.